తెలంగాణ మజూర్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు ధామస్ ఆధ్వర్యంలో సుందరియ విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల న్యాయ సాధన కోసం చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున తెలంగాణ మజ్దూర్ యూనియన్ కమిటీ సభ్యులు, ఆర్టీసీ కార్మికులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎంయూ వ్యవస్థాపకులు ధామస్ మాట్లాడుతూ అశ్వత్థామ రెడ్డికి తనను సస్పెండ్ చేసే హక్కు లేదు అంటూ 46,000 మంది ఆర్టీసీ కార్మికుల ఆత్మ గౌరవాన్ని మంట కలిపాడని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థను నాశనం చేశాడంటూ దాని ఫలితంగా కార్మికులు ఆందోళన ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. అశ్వత్థామరెడ్డి అసమర్థ పాలనపై ఆర్టీసీ కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని, ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదంటూ టీఎంయూ అధ్యక్షుడు థామస్ మండిపడ్డారు. కార్మికులంతా కూడా ఆందోళన నుంచి బయటకు పోయినంత సంతోషంలో కనిపిస్తూ ఉంది. ఇవాళ ముఖ్యంగా మనం చూసుకున్నట్టుంటే అశ్వత్థామరెడ్డి మొదటి నుంచి కూడా ఈ తెలంగాణ మజ్దూర్ యూనియన్కి వ్యవస్థాపకంగా నేనున్నా. మరి ఆనాడు నేనే ఆయనని హరీష్ రావు గారి సారథ్యంలో హరీష్ రావు గారిని గౌరవాధ్యక్షులుగా, అశ్వత్థామరెడ్డిని జనరల్ సెక్రటరీగా నేను నామినేట్ చేసిన సంగతి అశ్వత్థామరెడ్డి గుర్తుంచుకోవడం మీ అందరికీ కూడా తెలుసు. ఆ రోజు కోదండరామ్ గారు మరి హరీష్ రావు గారు చెప్పాను, ఆయన జనరల్ సెక్రటరీగా నామినేట్ చేస్తా ఉన్నావు, నీ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, లేదన్నా మీరు ఉన్నారు కాబట్టి ఏం కాదు నడుద్దామని చెప్పినాం. ఆ తర్వాత మరి 7వ రోజు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్కి పోయినామో అప్పుడు ఆయన వాస్తవం తెలిసింది. ఆనాడే అశ్వత్థామరెడ్డి భాగవతం తెలిసింది. మేము రిజిస్ట్రేషన్కి పోయినప్పుడు అన్న వర్కింగ్ ప్రెసిడెంట్గా నువ్వు ఫౌండర్గా సంతకం పెట్టు, నేను జనరల్ సెక్రటరీగా పెడతా, మిగతాయి పెట్టుకొని మేము రిజిస్ట్రేషన్ చేద్దాం, ప్రెసిడెంట్ ఇప్పుడు వద్దు అని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. అప్పుడే నేను వద్దంటే బాగుంటుందని చెప్పి ఆనాడే కాంప్రమైజ్ అయిపోయి నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఫౌండర్గా సంతకం పెట్టడం జరిగింది నా సారథ్యంలో. మరి ఆనాడు నుంచి నడిచిన మారణ చెప్పినట్టుగా కొన్ని కలహాలు వస్తూ ఉంటాయి. మనం ఆర్గనైజేషన్లో చక్కగా పనిచేయకుండా ఒక నియంతగా ఏకఛత్రాధిపత్యంగా అంతా నేనేం చెప్పుకుంటూ పోయినప్పుడు మరి ఆయన అహంభావంతో ముందుకు పోతే కూడా కార్మికుల శ్రేయస్సు కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, ఆర్టీసీ కార్మికుల ఆత్మగౌరవం దెబ్బతినొద్దు అనే విధంగా ఆనాడు నేను కాంప్రమైజ్ అయ్యి ఈ రోజు వరకు పనిచేసుకుంటూ రావడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని అహంకారాలు వచ్చినా అన్ని కూడా మనసులో పెట్టుకొని పరిస్థితులు బాగలేవు, పరిస్థితి రావాలి అని నేను రావడం జరిగింది. మరి ఆనాడు వేదికమైన నరేందర్ కావచ్చు, కమలాకర్ కావచ్చు, బాగా మాట్లాడినప్పుడు మన మారణ కావచ్చు, వీళ్ళంతా కూడా అతరణ మారడానికి వెన్నుదండగా ఉండే. వీళ్ళందరూ కలిస్తే నేను బయటకు పోతే ఏముంటుంది అన్నట్టుగా నేను చాలాసార్లు ఆలోచించిన. ఏది ఏమైనా తప్పదు, టైం రావాలని చెప్పే చేసినాం. మీ అందరికీ తెలుసు, ఇవాళ తెలంగాణ మజ్దూర్ యూనియన్ మరి ఒక ఉద్యమంలో వస్తే ఆనాడు నుంచి చేసినాం. తెలంగాణ నేషనల్ మజ్దూర్ యూనియన్లోనే తెలంగాణ ఫోరం వేయించినాం. ఆయన ముగ్గురుతో పెట్టుకుంటే నేను మా ఇంట్లో కూర్చొని 100 మందితోటి తెలంగాణ ఫోరం వేస్తే ముఖం విలవిలమై ఆనాడు మళ్ళీ మహిమూదు నాగేశ్వరరావు దగ్గర కూర్చొని లేదు కాంప్రమైజ్ కావాలి, నేను వాళ్ళతో కలపండి అని చెప్పి ఈయన బతిలాడితే మళ్ళీ వాళ్ళు పిలిచి నన్ను తెలంగాణ ఫోరం తెలంగాణ ఫోరంకి నన్ను చైర్మన్ గా, అశ్వత్థామరెడ్డిని కన్వీనర్ గా వాళ్ళు పెట్టి మరి నడిపించారు. అప్పుడు మారన్న మేము అటు ఇటు ఉంటుంది తెలంగాణ ఉద్యమంలో ఎవరేం చేసిందో చూశాను. దాని తదనంతరమే డెప్యుటేషన్